చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేగుంట మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, వారి కుటుంబంపై అసభ్య పదజాలంతో మాట్లాడిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని, అలాంటి గొప్ప వ్యక్తిని అసభ్యకర పదజాలంతో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయి ప్రసాద్, బీజేపీ మెదక్ పార్లమెంటు ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ కొండి స్వామి, అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, చేగుంట మాజీ ఉప సర్పంచ్ ఎల్లేష్, గడ్డమీది రఘుపతి, హరిశంకర్, భూపాల్ రెడ్డి, సాయిబాబా, భోగరాజు, కుమ్మరి నర్సింహులు, సోమ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమ పథకాలపై కానీ, రాష్ట్రంలో ఉన్న ఎక్కడైతే పేద ప్రజల పక్షాన కానీ, వివిధ రాజకీయ మెప్పుకొనుకోవడానికి ప్రజల పక్షాన మాట్లాడే కానీ, వ్యక్తిగత దూషణలకు, అసభ్య పదజాలతో గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిపై పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని ఒక నరేంద్ర గారి తల్లి గురించి అనిశ్చిత వార్తలు చేసినందుకు హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు, నువ్వు ప్రతి అనిక్షేపత్తులు మాట్లాడే ముందు ప్రతి మాటకు ఒక జవాబు చెప్పలేక నీ దొంగతీరు మాటలతో ఏదో రకంగా ఓటు చోరు అనుకుంటూ వస్తున్నావు. కానీ ఓటు చోరు కాదు, ఇది చోరీ ప్రభుత్వం అని దేశ ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుసు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని మీరు కూటకొక్క మాట మాట్లాడుతూ ఆ రోజు మాచిమూసి మారడుగా చేసినట్టు ఆ ప్రభుత్వం ఉండే, వీడికి వచ్చిన తర్వాత దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు మీ వైఖరి ఉంది. సంక్షేమ పథకాల గురించి మాట్లాడు, నీ దేశంలో ఉన్న ఓటు బ్యాంక్ కోసం మాట్లాడు, కానీ నరేంద్ర మోడీ గారికి తల్లి కోసం మాట్లాడడం అన్నది ఆ అనుచిత వాదన మాని, ఆయన మాట్లాడే మాట తీరు కానీ, నీకు కూడా ఒక తల్లి ఉంది, పరిస్థితులు నీ తల్లి గురించి కానీ, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఢిల్లీ స్థాయి కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటే బీజేపీ పార్టీ అని ప్రజలకందరికీ తెలుసు. నీలాగా రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి పోయి పర్సనల్గా నరేంద్ర మోడీ గారి తల్లిపై మాట్లాడిన మాటలకు వైఖరిస్తున్నాం, ఖండిస్తున్నాం. లేని ఇదే పక్షంలో నీ మాటలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో మేము మహిళా సోదరుల్ని కలుపుకొని నీ రాజకీయ పార్టీని పొందబెట్టడానికి మేము హెచ్చరిస్తున్నామని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, నాయకులకు అందరికీ చెప్తున్నాం. మెదక్ జిల్లాలో కానీ, కామారెడ్డి జిల్లాలో కానీ అనేకమైన వరద బాధితులతో కామారెడ్డిలో కానీ వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నాడు. మా బీజేపీ ఎమ్మెల్యే గారు కామారెడ్డిలో అల్పేరని పోరాటం చేస్తూ కామారెడ్డి ప్రజల కోసం ఇద్దరు మాజీ సీఎం, ఇప్పుడు కొత్తగా సీఎంల మీద గెలుపొందిన మా వెంకటరామరెడ్డి గారు నిత్యం కామారెడ్డిలో ప్రజల దగ్గర ఉంటున్నారు. కానీ మీరు మాత్రం అనేక రకమైన క్రీడా గ్రౌండ్ల కోసం, వివిధ సినిమా క్రీడల కోసం మీరు ఎక్కడెక్కడ రవీంద్ర భారత్లో కానీ వివిధ పార్టీలకు కాదు, షోక్తాబ్ చేసుడు కాదు. సీఎం గారు మొన్న 6 గంటలకు వచ్చి మెదక్లు ఉండవు, కానీ మెదక్ నుంచి కామారెడ్డి పోయడానికి నీకు సుస్థితి లేదా? అక్కడ మెదక్లు అంతసేపు ఏం చేసినామని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకంగా పనుల కోసం మాట్లాడదామని మీ దృష్టి తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశంలో తిండి తినుకుంటా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, మీ యొక్క తాత, మీ నాయనమ్మ ఏ విధంగా ఓట్లు చోరీ చేసిరో ఒకసారి వెనుకకు చరిత్ర తిరిగేసి మళ్ళేసి చూసుకోండి. ఇలా నరేంద్ర మోడీ గారి మీద ఓటు చోరీ అనే నిదానంతో నువ్వు ప్రచారంలోకి పోతున్నావు. అట్లాంటి అనుచిత వాక్యాలు తప్ప నీ దగ్గర పరిపాలనా దక్షత కానీ, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే తెలివి లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓటు చోరీ చేసి ఉంటే అటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో కానీ నీకు అధికారం ఎట్లొచ్చేది, నీకు రాజ్యాధికారం ఎట్లొచ్చేది? ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు నీకు గెలిచేది ఆ ఓటు చోరీ చేసి ఉంటే 16కు 16. ఒకటి ఎట్లయినా ఎంఐఎంది నువ్వు సాధించుకుంటావు, మేము సాధించుకుంటాం, కానీ అదొకటి ఇడిచిపెడితే 16 మేము సాధించలేకపోదు మా ఓటు చోరీ చేసి ఉంటే. ఇలాంటి తుగ్లక్ మాటలు బంద్ చేసి పరిపాలనకు నీ ఏదైనా సలహాలు ఉంటే నరేంద్ర మోడీకి తోడుబాటు చేసి నువ్వు మంచి సలహాలు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ పరిపాలనలో నువ్వు 420 అబద్ధాలు చెప్పి మీరు ఇలా అధికారంలోకి వచ్చారు. అది కాదా చోర్? మీరు చేస్తున్నది ప్రజలకు ఏది ఇస్తామన్నారు, ఏం చేస్తున్నారు? ఇలా రైతులు నడి రోడ్డు మీద పడి యూరియా కోసం కానీ, వివిధ పథకాల కోసం కానీ వెంపర్లాడుతుంటే కూడా మీరు ఎలక్షన్లు ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎలక్షన్లు ఏ విధంగా ఆపాలనే ఒక ద్వంద్వ వైఖరితో మీరు ఇలా పరిపాలన సాగిస్తూ ఉన్నారు.
2.5 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితిలో ఉండి ఇలా ఓట్ చోరనే నిదానంతో మీరు వస్తూ ఉన్నారు. మీరు ముందుగల్లా గత ప్రభుత్వము ఏదైతే సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను మోసం చేసి బిల్లులు ఆపిందో నీ చోరు ప్రభుత్వాన్ని, నీ కాంగ్రెస్ చోరు ప్రభుత్వాన్ని బిల్లులు ఇచ్చే విధంగా చూడు రాహుల్ గాంధీ. నువ్వు అధికారంలోకి రావాలని చెప్పి 420లా కాదు 4 హామీలు నిలబెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో నువ్వు చేస్తున్నది ఓట్ చోరు ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.